హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇంకా రాబోయే 10 ఏళ్లలో మనం ఎలా ఉంటామో, ఎందుకు మనము అంతగా భయపడాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు చాలామందిని చూస్తూనే ఉన్నాం కదా, మనం కూడా మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అని మనకు కూడా తెలిసిందే. కానీ దానికంటే ఇంకా బెటర్గా మనకి ఏమేమి ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకు మనం ఇంకా 10 ఇయర్స్లో మనం ఇంతగా భయపడాలి అనే దానికి వస్తే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా అయితే ఇప్పుడు రీసెంట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఒక వ్యక్తికి ఏదైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక ఏ అనే పర్సన్కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ వచ్చింది, జాబ్కి వెళ్తాడు. జాబ్కి వెళ్ళిన తర్వాత తను ఫస్ట్ వెళ్ళగానే ఏమవుతుంది అంటే అక్కడున్న సిచ్యుయేషను, అక్కడున్న సరౌండింగ్స్ అన్నీ గమనించి ఫస్ట్ వెళ్ళంగానే ఏదో ఒక దాంట్లో వాళ్ళు తిని జాయిన్ చేసుకుంటారు. ఏ టెక్నాలజీ అయినా కానివ్వండి, ఏదో ఒక టెక్నాలజీలో తనకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, నార్మల్గా మనం చదువుకున్న రోజులు డిఫరెంట్గా ఉంటాయి, మనం జాబ్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఆ అబ్బాయి ఏం చేయాలి, ఫస్ట్ వెళ్ళంగానే అసలు ఏంటి, ఆ అబ్బాయికి ఏ టెక్నాలజీ ఇచ్చారు, ఎలా ఎదుటి వాళ్ళతో మనం నడుచుకోవాలి, ఎలా మేనేజర్స్తో ఎలా ఉండాలి, టీంతో ఎలా కనెక్ట్ అయ్యి మనం వర్క్ నేర్చుకొని ముందుకెళ్ళాలి అనే దానికంటే కూడా ఫస్ట్ వెళ్ళంగానే నాకు ఇంకా బెటర్ ప్యాకేజ్ రావాలి, ఇంకా బెటర్గా ఉన్న ఫ్రెండ్స్ ఉన్న ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే ఇంకా మేనేజరు చెప్పినట్లు వినేటట్లు ఉండేటట్లు వెళ్ళాలి, నేను వర్క్ చేయకుండానే నాకు మంత్లీ శాలరీ పడిపోవాలి, సో నాకు ఈ కంపెనీ నచ్చట్లేదు, ఇంకొక కంపెనీకి ఈజీగా మూవ్ అయిపోవాలి అనే ధోరణిలో ఉంటారు. కానీ ఫస్ట్ వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి మాత్రం ఎవరు ఇష్టపడరు అనమాట. రాగానే ప్యాకేజ్ గురించి ఆలోచిస్తారు, రాగానే ఇంకా బెటర్గా ముందుకెళ్ళిపోవాలని ఆలోచిస్తారు, కానీ నేర్చుకోవాలి అనేది ఎవరు ఈ రోజుల్లో ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని ఎవరైతే వచ్చిన వ్యక్తి ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారో, ఇదే విధంగా నేర్చుకోకుండానే మనము అన్నీ ఈజీగా రావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి ఇంకా రాబోయే 10 ఇయర్స్లో మనం ఇన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఏదన్నా ఒకటి న్యూగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏటీఎంస్ ఉన్నాయి, బ్యాంక్స్ వాళ్ళు మనం డైరెక్ట్గా పోయి అప్పుడు ఆప్షనే లేదు, ఏటీఎం ఆప్షనే లేనప్పుడు ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా వెళ్ళి మనము బ్యాంక్స్లో మనకి ఇంత అమౌంట్ కావాలి అనేసి విత్డ్రా చేసుకొని వచ్చేవాళ్ళం ఒకానొక టైంలో, ఎప్పుడు ఏటీఎంస్ లేనప్పుడు. సరే ఏటీఎంస్ వచ్చాయి, కొద్ది రోజులు అయినాక ఏటీఎంస్ వచ్చాక ఏమైంది అంటే, జనాలు ఏమనుకున్నారు, ఓకే జాబ్లెస్, ఇంకా జాబ్స్ వెళ్ళిపోతాయి, సో దానివల్ల చాలామందికి ఎఫెక్ట్ పడుతుంది, ఇంకా జాబ్స్ దొరకడం కష్టమని థింక్ చేశారనమాట. కానీ అలా జరిగిందా? లేదు. అక్కడ 1 or 2% తీసి, లేదు ఇంకొక దానికి దేనికన్నా టెలికాలర్ గానో, ఇంకొకటి పర్సనల్ లోన్స్ అనో, లేదు క్రెడిట్ కార్డ్ లోన్స్ అనో, ఇలా డిఫరెంట్గా మళ్ళీ హోమ్ లోన్స్ అనో, ఇలా ఒక్కటి కాదు కదా, డిఫరెంట్గా ఉంటారు కాబట్టి వాటికి మూవ్ చేసుకున్నారనమాట. సో అలా ప్రతిదీ ఇప్పుడు మనము ఏ వేళ ఆలోచిస్తున్నాము అంటే ఈజీగా అయిపోవాలి, ఈజీగా వచ్చేయాలి అని. సో సరే, వచ్చిన తర్వాత కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ మధ్య చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాము అంటే, ట్రంప్ వచ్చినప్పటి నుంచి మనకి షేర్ మార్కెట్స్ అన్నీ డౌన్ అయినాయి. తను వచ్చి కొత్తగా న్యూగా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు చాలామందిని అక్కడ యుఎస్ వాళ్ళకే జాబ్స్ ఇస్తూ మన ఇండియా వాళ్ళకి లేకుండా చేస్తారు. ప్లస్ మన ఇండియా వాళ్ళకి ఏమైందంటే ముందులాగా ఆప్షన్స్ లేవన్నమాట. ఇప్పుడు అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ జాబ్స్ ఎన్నంటే అని చేయడానికి లేదు, తర్వాత జాబ్స్ కూడా చేయకూడదు అనే కాన్సెప్ట్తోనే ఉన్నారు. సో అది కాకోకుండా గ్రీన్ కార్డ్స్ లేకోకుండా డిఫరెంట్గా అక్కడ ఒక్కరికే ఉండి మిగతా వాళ్ళకి లేకుండా ఇలా ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేయడానికి లేదు. సో అదే కాక చైనా మీద 10% టారిఫ్ విధించారు. తర్వాత మెక్సికో, కెనడా ఇలా అన్నిటికీ టారిఫ్స్ విధిస్తూ వస్తూ ఉండడం వల్ల బాగా ఎఫెక్ట్ పడుతూ ఉంది అనేది మనము న్యూస్ చూస్తూనే ఉన్నాం. సో అది ఎంతవరకు ఒకవేళ అలా ఇప్పుడు జరుగుతూ ఉంది, కానీ అలా ఎంతమంది అంటే ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 5,000 10,000 మెంబర్స్ దాకా 2,500 నుంచి 5,000 వరకు ఇప్పుడు ఇండియాకి షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగింది, వస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్స్లో అంతా కూడా చాలా హెవీగా ఉంటున్నారు అనేది. సో వాళ్ళంతా వచ్చేస్తే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి రేషన్ అనేది స్టార్ట్ అవుతుందా? ఒకవేళ రేషన్ స్టార్ట్ అయితే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనే దానికి వస్తే కనుక, ఒక వాస్తవానికి చెప్పాలి అంటే మనకి ఏఐ వచ్చినప్పుడే కొంచెం జాబ్స్ తక్కువైనాయి. కానీ జాబ్స్ తక్కువైనాయి, లే ఆఫ్స్ ఎక్కువ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదో ఒక దానికైతే డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఐటీనే కాదు కదా, మిగతాటి కూడా ఆపర్చునిటీస్ మనకు ఎక్కువే ఉంటాయి, కానీ మనము అది వెతుక్కోవట్లేదు. ఈజీగా రావాలి అనే
చూస్తున్నాం. దానివల్లే ఈ లేనిపోని అనర్థాలు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ వచ్చేసి ఈ కామర్స్ అనేది బాగా డెవలప్ అయింది. ప్రతిదీ మనకి ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో ఇంటికి ఏది కావాలని వస్తుంది. బ్లింకిట్ 10 మినిట్స్ యాప్ అంటారు, జెప్టో 10 మినిట్స్ అంటారు, తర్వాత ఫ్లిప్కార్ట్లో 40 మినిట్స్కి వచ్చేస్తుంది, అమెజాన్లో 1 డే అంటారు. హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్, 15 మినిట్స్కి కూడా అన్నిటిలోనూ వచ్చే ఛాన్సెస్ మనకు ఎక్కువ ఉన్నాయి. మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ట్రంప్ది ఒక ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఈ కామర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక, ఈ కామర్స్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇందులో ఎంత అసలు మనము ఎవరైనా మనం ఇంటి దగ్గరికి వచ్చినా కూడా మనము ఇంకొక పర్సన్ లేకుండా బయటికి వెళ్ళలేని రోజులు అన్నమాట ఇవి. సో మనం ఏదైనా ఆర్డర్ పెట్టినా కానీ ఎలా మనకి ఫేక్ కాల్స్ వస్తున్నాయి, ఎలా ఫ్రాడ్లెట్ కాల్స్ వస్తున్నాయి, ఎలా వాళ్ళు మనల్ని మోసగిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఎప్పుడైతే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుందో అప్పుడే ఏదో ఒకటి, అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది చదువుకొని వాళ్ళు ఎవరైనా చేస్తారా? వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళకి ఫోన్స్ ఎలానే యూజ్ చేయాలో తెలియనప్పుడు వాళ్ళు డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది కదా. అప్పుడు చదువుకున్న వాళ్ళే ఎంతో కొంత ఇందులో పాత్ర ఉండి వాళ్ళు ఓన్గా ఇవంతా క్రియేట్ చేస్తారు కదా, యాప్స్ని కానీ, తర్వాత వాళ్ళకి ఎలా కాల్ చేయాలి, ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఇన్ని చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక టెక్నాలజీ అందులో యూజ్ చేసే ఉంటారు కదా. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జెప్టో వాళ్ళైనా సరే ఫేక్ కాల్స్, అమెజాన్ వాళ్ళు కూడా, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మనకి ఫేక్ కాల్స్ రావడం, మేము అమెజాన్ నుంచి వచ్చినాము, సో లేదు మేము ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినాము, మీ ఓటీపీ చెప్పండి, లేదు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, లేదు మీ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అనడము, వేరే నుంచి కాల్స్ చేపించి మీ దగ్గర నుంచి ఇలా కొరియర్ వచ్చింది అని చెప్పడము, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలా జరుగుతున్నాయన్నమాట. ఇలాంటివి ఇంకా రాబోయే రోజుల్లో జాబ్లెస్ వల్లనో లేదు ఏదో ఒక దీనివల్లనో కష్టపడలేకుండా ఈజీగా రావాలి అనే కాన్సెప్ట్ తోటో చాలా జరుగుతాయండి. వీటికన్నిటికీ మనం రెడీ అయ్యి ఉండాలి, ప్లస్ జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరిని నమ్మడానికి లేదు. మన ఇంటి దగ్గరికి ఎవరైనా మనం ఏది కొరియర్ వచ్చినా కూడా ఫస్ట్ మనము ముందే థింక్ చేయాలి. మనం ఏదన్నా ఆర్డర్ పెట్టామా లేదా, ఆర్డర్ పెట్టాక మనకు మెసేజ్ వచ్చిందా లేదా, అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది ముందే థింక్ చేసే తర్వాత మనము తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా ఏదో కొరియర్ తీసుకొని మన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం A to Z, మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ ఒక కొరియర్ మన అడ్రస్కి సెండ్ చేస్తున్నారు. సెండ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటున్నారు. అవి అంతా కూడా ఫ్రాడ్ అనమాట. అక్కడ కూడా మనం ఏం పెట్టినాం ఆల్రెడీ, జస్ట్ వాళ్ళు ఓటీపీ మనకు వచ్చిన తర్వాత మనం చెప్పామంటే ఇంకా మన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా కాకోకుండా ఇంకా తెలియని వాళ్ళని ఏం చేస్తున్నారు, ఊర్లలో అయితే ఏ విధంగా అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో మోసపోతున్నారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్, యూట్యూబ్స్లో ఇలా పరిచయం అయ్యి సోషల్ ప్లాట్ఫామ్స్లో చాలామందిని మోసం చేస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త పడండి. అబ్బాయిలు అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అమ్మాయిలు అబ్బాయిల్ని ట్రాప్ చేయడం, వాళ్ళలో పడిన తర్వాత అసలు అది ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తెలియదు. చాలామంది లైఫ్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్త పడాలి. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మనం చూస్తాము. అందుకోసమే ఎవరిని నమ్మడానికి లేదు. ఏ సోషల్ ప్లాట్ఫామ్ కానీ మీకు ఎవరైనా ఒకవేళ ఇన్స్టాలో పెట్టినా, లేదు ఫేస్బుక్లో పెట్టినా, లేదు ఇంకొక దాంట్లో పెట్టినా, మీ పరిచయం ఎక్కడ దాకా ఉండాలంటే హాయ్ బాయ్ వరకే ఉండాలి. చాలా వరకు వీలైనంత వరకు అసలు మనకు వాళ్ళతో అవసరమే లేదు. ఒకవేళ అవసరం ఉంది అంటే జస్ట్ బాగున్నావా, తిన్నావా అంతే ఉండాలి. కానీ మన డీటెయిల్స్ మొత్తం షేర్ చేసేసి, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకొని కాల్స్ మాట్లాడి బయట కలుసుకొని తర్వాత అది ఎక్కడి దాకా దారితీస్తుందో. ఇప్పుడు ఈజీగా ఏదైనా రికార్డింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈజీగా రికార్డ్ చేసేసి బ్లాక్మెయిల్ చేయడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అయితే ఇక్కడ అసలు మామూలుగా ఎక్కువ బాగా అయిపోయింది. అమౌంట్ ఈజీగా కార్డ్ నుంచి తీసేసుకుంటున్నారు. దానికి కొత్త యాప్స్ ఒక్కటి కాదు, జస్ట్ లేదంటే మన అకౌంట్కి డబ్బులు పంపించి మీకు అమౌంట్ వచ్చింది, మాకు అమౌంట్ పంపండి, బై మిస్టేక్ మీకు వచ్చింది అని చెప్పడం, ఇలాంటివి ఒక్కటి కాదు కదా, మనం చాలా చూస్తున్నాం. ఇంకా 10 yearsలో ఇలాంటివే ఎక్కువైతాయి. కష్టపడే వాళ్ళు తక్కువైతారు, ఇలాంటివే ఎక్కువైతాయి. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అయినా అవ్వచ్చు, లేదు ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళ ద్వారా అయినా అవ్వచ్చు, డిజిటల్ అరెస్ట్ లాంటివి అయినా అవ్వచ్చు. ఇలా ఎన్నో మనకి అనర్థాలకి
దారితీసే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. అందుకే మనం ఇంతగా భయపడాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరూ జాగ్రత్త పడాలి. ఎంతవరకు అనేది ఏదైనా చేసే ముందు 1-2 సార్లు థింక్ చేసి ఇది మనం ఇచ్చామా లేదా, ఇది మనకి కరెక్టా కాదా, మనకు వచ్చిన కాల్, మనం రిసీవ్ చేసుకున్న కాల్ కరెక్టా కాదా, లేదు ఎదుటి వాళ్ళ వ్యక్తి మన ఇంటి వరకు వస్తే జాగ్రత్త పడండి. వీలైనంత వరకు దొంగతనాలు, ఇప్పుడు మా వెనకాల లేఅవుట్లోనే లాస్ట్ వీక్ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. 3 మెంబర్స్ midnight 1 o'clock వచ్చి వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నారండి. సేఫ్టీస్, కారపొడి, రాళ్ళు, చాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అలా జరిగేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. సో వీలైనంత వరకు డోర్స్ తీయొద్దండి. ఎవరైనా మీకు ఇంట్లో వాళ్ళే అని కాల్ చేయమని చెప్పండి. మీకు ఎవరైనా డౌట్ వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు వచ్చారని ఫస్ట్ కాల్ చేసి మీరా కాదా వచ్చిందని కనుక్కొనే డోర్ తీయండి. లేదంటే విండోస్ నుంచి చూసి తర్వాత తీయండి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఇంకా ఎన్నో జరుగుతాయి ఈ 10 years లోపల. కాబట్టి ముందే జాగ్రత్త పడండి. వీలైనంత వరకు అకౌంట్స్లో ఎక్కువ అమౌంట్ పెట్టుకొని షో ఆఫ్ చేయొద్దండి. అంటే ఏఐ రావడం వల్ల అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే జాబ్స్ కొంచెం తక్కువ అవుతాయి. 10 మంది చేసే చోట 5 మంది చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిదీ ఏఐ ఆల్గరిథంని ఆ విధంగా సెట్ చేసేసుకుంటుంది కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దీనివల్ల మనకేం జరుగుతుంది, దీనివల్ల మనకేమన్నా లాస్ ఉందా, లేదు ప్రాఫిట్ ఉందా, మనం నిజంగా ప్రాబ్లం ఫేస్ చేస్తామా అంటే, ఇప్పుడు ఎలా అయితే ఏఐ రావడం వల్ల మనము నేర్చుకోకుండా, మనం చెప్పుకున్నట్టు ఒక పిల్లవాడు జాబ్కి వెళ్తే ఫస్ట్ రాగానే తను నేర్చుకోవడానికి ఇష్టపడ్డు, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయని వెతుక్కుంటాడనమాట. అదేవిధంగా ఇప్పుడు ఏఐ అంత 90% అదే ఇచ్చేస్తుంటే ఇంకా జనాలతో ఏమవసరం ఉంటుంది చెప్పండి కదా. సో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. అందులో బయట ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంకా రాను ప్రతి కష్టమవుతుంది. ఇప్పుడు డబ్బులు అనేది ప్రతి ఒక్కరూ డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ జాబ్ లెస్ అయ్యి, తర్వాత ఆపర్చునిటీస్ తక్కువయ్యి, తర్వాత నేర్చుకోవడానికి ఇష్టపడక ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, ఖచ్చితంగా కష్టం అనేది స్టార్ట్ అవుతుంది. మనము ఫ్యూచర్లో మనకి ఏదన్నా జరిగితే ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ ఒక ఇదన్నమాట. సో అది కాకుండానే ఏఐ రావడం వల్ల జాబ్స్ ఆటోమేటెడ్ అవ్వడం వల్ల చాలా వరకు జాబ్ లాస్ అయితే ఇప్పుడు వాళ్ళందరికీ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏంటి పరిస్థితి కదా. మన దగ్గర మనము ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఓన్గా క్రియేట్ చేసుకుంటే ఓకే, అది ఎంతవరకు సాధ్యమవుతుంది. సో మార్కెట్లో ఈ విధంగా జరుగుతుంటే ప్రతిదీ ఎక్కువ మనకి ఏది కూడా టెక్నాలజీ కొత్తగా వచ్చిందంటే దానివల్ల అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనము ఇప్పుడు ప్రతిదీ ఎలా ఉందంటే, ఒక బ్యూటీ కంపెనీ తీసుకోండి, లారియల్ ప్యారిస్ అనేది ఒక బ్యూటీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎప్పటి నుంచినో ఉంది, కానీ అది ఒక బ్యూటీ కంపెనీ, కానీ దాన్ని ఏం చేస్తున్నారు, లారెల్ టెక్ కంపెనీగా చేంజ్ అవుతున్నాయి. సో ఫినాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి, ఫినాన్షియల్ టెక్ కంపెనీస్గా చేంజ్ అవుతున్నాయి. ఇలా ప్రతిదీ టెక్ కంపెనీస్గా చేంజ్ అయినప్పుడు అది 10 మంది కావాల్సిన దగ్గర 5 మంది అయ్యి ఆటోమేటెడ్ అయ్యి 90% ఆల్గరిథం అదే సెట్ చేసుకున్నప్పుడు మనతో ఎంతవరకు అవసరం ఉంటుంది. సో జాబ్స్ లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది, జనాలు నేర్చుకోవడానికి ఇష్టపడనప్పుడు కష్టపడడానికి కూడా ఇష్టపడరు. మనం ఫస్ట్లో ఎట్లా అయితే చెప్పుకున్నామో, ఒక వ్యక్తి జాబ్కి వెళ్ళినప్పుడు వల్ల అసలు ఎమోషన్స్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు మనము ఫేస్ చేస్తున్నాం. ఇంకా 10 yearsలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పటికీ చేస్తున్నాం. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.